దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుకుట శాస్త్రం ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయని మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ వీడియోస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఒక చాలా సపోర్ట్గా, చాలా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా మన ఛానల్లో ఫ్రీగా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఎటువంటి డబ్బు కానీ రుసుము కానీ చెల్లించకుండా ఫ్రీగా వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మొదటి జాము ఉదయం 6 గంటలకు ప్రారంభమై 8 గంటల 24 నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి డాగ పింగళి అని మన సమయంలో ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు ఒకసారి మనం చూసినట్లయితే కోడి డేగ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధ డేగ, ఎర్రపోల, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకెక్కెర, కోడి రసంగి అనేటివి మొదటి జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు. ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా ఏ రంగులైతే గెలుస్తున్నాయో ఆ రంగుల్ని ఓటమి రంగులు పెట్టుకోవాలి. మరి ఆ ఓడిపోయే రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసు, పసిమిగల కాకి నెమలి, బాగా పసిమిగల సీతువ, పచ్చకాకి నెమలి, అదేవిధంగా నెమలి అబ్బురాసు అనేటివి మొదటి జాము ప్రకారం ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు. మనం ఎప్పుడైతే గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగులు పెట్టుకుంటామో మనం పందెంలో విజయం సాధించడానికి 100% అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా కలర్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరిక రెండవ జాము వచ్చేసి 8 గంటల 24 నిమిషాలకు ప్రారంభమై 10 గంటల 48 నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ సమయం ప్రకారం మనం ముసుగు రంగు వేసుకోవాల్సింది కోడి కాకిని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కోడి కాకి రంగును కనుక మనం ఈ సమయంలో ముసుగు పెట్టుకుంటే విజయావకాశాలు అనేవి చాలా అవకాశం ఉంటుంది. మరిక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ కాకి, బూడిద మైల, కోడి రసంగి, కోడి మైల, కాకి డేగ, నల్లకట్టు రసంగి, తెల్ల మైల, ఇవన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులను కూడా గెలిచే రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నెమలి, ఎర్ర నెమలి, డేగ పింగళ, నెమలి అబ్బురాసు, సీతువ, నెమలి పింగళ. ఫ్రెండ్స్, ఇవన్నీ ఓటమి రెండవ జాము ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉంది. మనం కుకుట శాస్త్రం ప్రకారం దాని అంశాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు పరిశీలించండి. మరి ఇక మూడవ జాము విషయానికి వస్తే 10 గంటల 50 నిమిషాలకు ప్రారంభమై 1 గంట 20 నిమిషాల వరకు కూడా మరి మూడవ జాము అయితే కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ మూడవ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన అవకాశం ఉన్న రంగు వచ్చేసి ఎర్రనెమిలి. ఈ ఎర్రనెమిలి మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇక చూపులకి ముఖ్యంగా గెలిచే రంగులు పచ్చకాకి, కాకి డేగ, గట్టి డేగ, నెమలి కెక్కెర, కాకి నెమలి, నల్లకట్టు రసంగి అనేటివి మరికి మొదటి జాము ప్రకారం ఫ్రెండ్స్ మూడో జాములో గెలిచే రంగులు. మీకు ఓడిపోయే రంగుల విషయానికి వస్తే పింగళి, కోడి మైల, కోడి కెక్కెర, కోడి పింగళ, కోడి కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా సీతువ. అంటే కోడి రంగులన్నీ కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరైతే
1-2 సార్లు గమనించండి. మరి ఇక నాలుగో జాము విషయానికి వస్తే 1:20 ప్రారంభమై 3:44 వరకు కూడా నాలుగో జాము అయితే కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ నాలుగో జాము ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు కాకి పింగళాన్ని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు నెమలి పింగళ, కాకి నెమలి, పింగళి, నల్లకట్టు అబ్బురాసు, గట్టి అబ్బురాసు, నల్లబొట్ల సీతువ. ఇవన్నీ కూడా గెలిచే రంగులు. నాలుగో జాము ప్రకారం విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగులు. ఇక ఓటమి రంగులు వచ్చేసి ఎర్రమైల, డేగ, కోడి డేగ, కోడి రసంగి, పండు డేగ, కోడి నెమలి, తెల్ల నెమలి, బూడిద మైల. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక నాలుగో జాము ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కోడి అయితే కలరించుకోండి. ఇక చివరిగా ఐదవ జాము 3:44 ప్రారంభమై 6:10 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. దీనికి ఈ సమయంలో మనం ముసుగు రంగు పెట్టుకోవాల్సింది కోడి నెమలి ఫ్రెండ్స్. కోడి నెమలి రంగుని మనం ఐదో జాములో ముసుగుగా పెట్టుకోవచ్చు. ఇక చూపులకు గెలిచే రంగులు కోడి నెమలి, నెమలి పింగళ, గట్టి నెమలి, కోడి అబ్బురాసు, కోడి పింగళి, పసిమిగల సీతువ, పసిమిగల నెమలి, అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కాకి డేగ పింగళి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్బురాసు, డేగ, కాకి పింగళ. కాకి రంగులన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఐదో జాములో 1-2 సార్లు చూసుకోండి. మన యొక్క కోడి యాక్టివ్గా ఉందా లేదా, కోడి కలర్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే పందెం పెట్టుకోండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఫ్రెండ్స్. అదే కాకుండా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు వీడియోని అందరికంటే ముందుగా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి 3 రోజులు కూడా మనం ఫ్రీగా కలర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి మనీ తీసుకోకుండా మన సబ్స్క్రైబర్స్కి మనమైతే వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన సబ్స్క్రైబ్స్ అయిన వాళ్ళు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.